ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తున్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలను కఠినమైనటువంటి దాస్యములోనికి, కఠినమైనటువంటి దాసులుగా ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వారందరూ కూడా దేవుని శిక్షకు గురి అవుతారు అని దేవుడు ఒక వాగ్దానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని ప్రజలుగా ఈ లోకములో బ్రతుకుతూ, ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, అనేక పనులను చేస్తున్నటువంటి బిడ్డలను కొంతమంది బాసులో, యజమానులో అనవసరముగా, కఠినముగా శిక్షిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, కొలిక్స్ ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. వారి కొరకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మిమ్మల్ని ఆ విధముగా షేమ్ చేశారో, అవమానపరిచారో, కఠిన దాస్యం అంటే జీతము ఇచ్చేదానికంటే డబల్ పని చేపించుకుంటూ ఉంటారు. ఐగుప్తులో ఇశ్రాయేలీయులతో కూడా ఐగుప్తీయులు ఏం చేయించారు అనంటే వారికి ఇచ్చేటువంటిది తక్కువ, వారి మీద మోపినటువంటి భారము బహు ఘోరమైనటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో 30,000 40,000 రూపాయలు శాలరీ ఇస్తూ 1,00,000 రూపాయలు పని చేయించుకుంటూ ఉంటారంటే అంత కఠినంగా ఉంటారు. కఠినంగా దాస్యములుగా అంటే దాసులుగా ఎవరైతే చూస్తుంటారో అటువంటి వారందరి నుండి, వారి బాధ నుండి నేను విడుదల చేయబోచు ఉన్నాను. మీరు ఆనంద గానములతో, సంతోషముతో విడుదల పొందబోచు ఉన్నారని యేసు ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు ఈ కష్టము చేసినా నా జీతము పెరగడం లేదు, ఎంత యజమానికి నమ్మకముగా ఉండినా నా జీతము పెంచడం లేదు, నేను చేసే కష్టానికి సరైన ఫలితం నాకు రావడం లేదని ఏ బిడ్డలు బాధపడుచు ఉన్నారో వారికి ఇస్తున్నటువంటి వాగ్దానము. ఇంకా ఏది చేసినా నేను చేసిన కష్టానికి సరైన ఫలితాన్ని వారు ఇవ్వడం లేదని బాధపడుచు ఉన్నారో వారందరి గురించి దేవుడిస్తున్న వాగ్దానం ఇది. ఎవరైతే మిమ్మల్ని కఠిన దాస్యములోనికి తీసుకొని వెళ్ళారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని అవసరంగా కాదు, తప్పు చేసినప్పుడు యజమానులు తిడతారు, యజమానులకు భయపడి లోబడి ఉండవలసిందే. దేవునికి పని చేసినట్లుగా వారికి సేవ, పని, డ్యూటీ చేయవలసిందే బిడ్డలారా. అయితే మీకు ఎప్పుడైతే అదనపు భారమును మీ మీద మోపి భయంకరంగా హింసిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు విడుదలిచ్చి ఆశీర్వదిస్తాను. ఆనంద గీతములతో మీరు సంతోషంగా అనుకుంటారంట, అరే ఎట్టపోయారు వాళ్ళు, ఏమైపోయారు వాళ్ళు, ఇదిగో మా మీద వ్యతిరేకంగా లేచినటువంటి వారు ఎక్కడికి పోయారు ఇప్పుడు అని రేగారంట. చూడండి, రేగినటువంటి వారు ఏమైపోయిందా పట్టణం అని అప్పుడు చూస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు ఆ మాట వాగ్దానం ఇచ్చినప్పుడు ఈ వాగ్దానం నేను పొందుకుంటాను అని నీవు హృదయపూర్వకముగా కానీ విశ్వసించినట్లయితే నీవు పొందేటువంటి బాధ నుండి విడుదల దయచేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఎవరైతే నీ మీద రేగుతూ ఉన్నారో, పైకి వస్తుంటారు చూసారు, కొంతమంది మాట్లాడనివ్వకుండా, ఏది న్యాయమో ఏది అన్యాయమో చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కొంతమందిని అలాగే అణగదొరుకుతూ ఉంటారు. యజమానులు కావచ్చు, పైన వారు కావచ్చు. దేవుని బిడ్డారా, అటువంటి వారందరి నుండి మీకు విడుదల కలిగించబోచు ఉన్నారు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ప్రార్థనను విశ్వాసముగా, ఈ ప్రార్థనలో కనులు మూసుకొని సర్వోన్నతమైన దేవుని వైపు, మనుషులు ఎవరు కాపాడలేరమ్మా, మనుషులు ఎవరు కూడా తప్పించలేరు.
దేవుడే తప్పించగలరు. అనేక మంది ఇండియాకి రావాలని, అనేక మంది ఇదిగో ఆ బానిస బ్రతుకులో నుంచి విడుదల పొందుకొని రావాలని ఆశపడుతూ ఉంటారు. వారికి పాస్పోర్ట్లు ఇవ్వరు, వారికి జీతాలు ఇవ్వరు, వారు చేసినటువంటి దానికి బోనస్లు ఇవ్వరు, ఏది కూడా ఇవ్వరు, హింసిస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి వారందరి నుండి దేవుడు విడుదల దయచేయునుగాక. ఈ ప్రార్థన ద్వారా ప్రార్థిస్తాను. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానాన్ని చూస్తున్నటువంటి మీ బిడ్డలు నాయన, అయ్యా ఏ నాయన భయంకరమైనటువంటి యజమానుల కింద పనిచేస్తూ ఉన్నారు, ఏ నాయన తన ప్రభు భయంకరమైన బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారో, అయ్యా నేను మీ బిడ్డలను తొక్కుతూ ఉన్నారో, అయ్యా వారిని జ్ఞాపకము చేసుకోమని అడుగుతూ ఉన్నానయ్యా. నీ దాసుడిగా ఈరోజు వారి కొరకు మొరపెడుతూ ఉన్నాను నాయన. సహాయము చేయి ప్రభువా. దిక్కులేక నాయన, ఎవరితో చెప్పుకోలేక ప్రభువా, ఆ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుందో లేదో, ఎలా బ్రతకాలో తెలియక నాయన అలాగే బ్రతుకుతున్నారేమో నాయన. సహాయము చేయండి ప్రభువా. విడుదల దయచేయండి అయ్యా. బాధను కొట్టివేయుదురుగాక, ఆనందగానములతో నింపుదురుగాక. మీరే సహాయము చేయండి ప్రభువా. మీ బిడ్డలనైనా స్వతంత్రముగా బ్రతుకుటకు, అయ్యా మంచిగా కష్టపడి బ్రతుకుటకు, అనేకులకు దీవెనకరముగా ఉండుటకు సహాయము చేయుదురుగాక. ఒక యోసేపు వలె నాయన ఈ బిడ్డలందరినీ దీవించుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. సహాయము చేయి ప్రభువా. ఏ బిడ్డలు నలిగిపోతూ ఉన్నారో నాయన, ఏ బిడ్డలు ఆయన కృషించిపోతూ ఉన్నారో ప్రభువా, ఎవరు నాయన మీ బిడ్డల మీదకి ఎవరైతే నాయన వ్యతిరేకముగా రేగుచూ ఉన్నారో ప్రభువా, అయ్యా వారిని దృష్టించమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. మీ బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. మీ బిడ్డలు చక్కగా పనిచేసే జ్ఞానమును, శక్తిని, అయ్యా తెలివిని నాయన, నిబద్ధతను దయచేయండి నాయన. అయ్యా నీకు వందనాలు. క్రమశిక్షను దయచేయండి అయ్యా. మీ బిడ్డలకు సహాయం చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. మీ బిడ్డల సంతోషముతో నేను గంతులు వేసే స్థితిని మీరే కలిగించుదురుగాక. అయ్యా మీరే నాయన సహాయము చేసి ఈ కార్యమును మీ బిడ్డల జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించమని, అయ్యా ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాను. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను నాయన శాంతితో, సమాధానంతో నింపండి అయ్యా. వారి ఇరువురి మధ్యలోనికి నాయన ఏ సైతాన్ శక్తులు రాకుండా మీరే ఆపివేయుదురుగాక. కుటుంబంలో సమృద్ధిని దయచేయుదురుగాక. బాధలో, వేదనలో ఉన్న కుటుంబాలను దీవించండి నాయన, ఆదరించండి నాయన. ప్రభువా నీవేనైనా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలను దీవించండి అయ్యా. మంచి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. వారు చదువుకున్న క్వాలిటీకి నా పరిపరిశుద్ధుడా అయ్యా మంచి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. వారి క్వాలిఫికేషన్కి తగినటువంటి మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. సంపాదించుకున్నట్టుకు సామర్థ్యమును కలుగ చేయండి అయ్యా. గర్భఫలాలు దయచేయండి ప్రభువా. అయ్యా తను ఎన్ని అవమానాలు పడుతున్నారో బిడ్డలు నాయన మీరే ఆదరించమని అడుగుచూ ఉన్నాం. అప్పుల సమస్యల్లో ఉన్నాను, కూరుకుపోయిన కుటుంబాలను లేవనెత్తండి నాయన. అయ్యా తను ఎంతమంది మోసం చేశారో, రావాల్సిన డబ్బులు రాక బాధపడుతూ ఉన్నారో నాయన, అయ్యా మధ్యలో ఉండి ఇప్పించిన ఆయన వారు కట్టుకుంటూ ఉన్నారు. మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి, విడుదల దయచేయండి నాయన. అయ్యా నీవేనాయన ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు దీవించండి అయ్యా. వారికి జ్ఞాపక శక్తిని దయచేయండి. పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడండి. మీరే కృపను చూపమని ప్రార్థన చేయొచ్చు ఉన్నామయ్యా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య శ్రేష్టమైన నామమున నా వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవుని బిడ్డారా. అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు నేనే స్వయముగా ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా. మనకెవరు జాబ్ హోల్డర్స్ లేరు. సో కాబట్టి మీరు దయచేసి మన ప్రార్థనలో ఏకీభవించండి. మన ఛానల్ అనేకులకు పరిచయం చేయండి. మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. నిస్వార్థమైనటువంటి దేవుని యొక్క వాక్యపు సందేశములు మాత్రమే మన ఛానల్లో ప్రతి దాంట్లో కూడా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. మీరు దయచేసి ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. అనేకం చేసినటువంటి దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడు కనుక నమ్మకంతో, విశ్వాసముతో ప్రార్థన రిక్వెస్ట్లు పంపండి, ప్రార్థిస్తాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.